హాయ్ ఫ్రెండ్స్, నేను మీనా. వెల్కమ్ టు ది మీనాస్ వరల్డ్. మా ఎంఎల్ఆర్ఐటీఎం కాలేజ్లో యాన్యువల్ డే అండ్ ఎల్ఎస్ఎం అండ్ ఎఫ్ఓని ఈవెంట్ జరిగింది. సో నేను ఫస్ట్ టైం మా కాలేజ్కి నా బైక్ పై వెళ్తున్నాను. ఐడి కార్డ్ లేకపోతే నో ఎంట్రీ. సో ఐడి కార్డ్, బైక్ కీస్ అండ్ హెల్మెట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ హెల్మెట్ తీసుకొని బయలుదేరిపోదాం. లెట్స్ గెట్ రెడీ టు గో. అండ్ ఇది నా స్కూటీ. సో నేను దీనిపై ఇప్పుడు బయలుదేరుతున్నాను. అండ్ చాలా ట్రాఫిక్ అయింది మధ్యలో, చూసారు కదా, చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ ట్రాఫిక్లో అలా కొంచెం వీడియో తీసుకున్నాను. అండ్ వెళ్తుంటే దారిలో వర్షం వచ్చేసింది సడన్గా. అలా సైడ్కి ఆగాను అనమాట. వర్షంలో తడిసిపోతున్నానని బండి అంతా తడిసిపోయింది. వర్షం ఆగితే వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు ఆడుకోవడానికి. వాళ్ళు కూడా వర్షం ఎప్పుడు ఆగుతుందా అని వెయిట్ చేస్తున్నారు. మన బండి అంతా తడిసిపోతుంది. అండ్ ఎప్పుడెప్పుడు వర్షం అవుతుందని చూస్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. అండ్ వర్షం ఆగగానే మళ్ళీ బయలుదేరిపోయాను. కాలేజ్కి అయితే వచ్చేసాము. ఇది మా మెయిన్ ఎంట్రన్స్, కాలేజ్ గేట్. దీని పక్కనే ఐఏఆర్ఈ కాలేజ్ కూడా ఉంది. చూసారు కదా, రెండు పక్కనే ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాదంట, బ్యాక్ సైడ్ నుంచి రావాలంట. మా హెచ్ఓడి ఇక్కడ గేట్ దగ్గర ఉండి చెప్తున్నారు. అండ్ పార్క్ చేసిన బైక్ని మళ్ళీ తీసుకొని బ్యాక్ సైడ్ బస్ పై నుంచి మళ్ళీ వెళ్ళబోతున్నాం. అండ్ బ్యాక్ సైడ్ గేట్ నుంచి వచ్చేసాం. బండి పార్క్ చేసి ఇలా లోపలికి వస్తే లోపల వ్యూ ఇలా ఉందన్నమాట. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం. ఇలా వెనకాల నుంచి వెళ్తూ ఉంటే కాలేజ్ వస్తుంది. ఇది కాలేజ్ బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. ఫస్ట్ టైం వీడియో తీస్తున్నా, చాలా నర్వస్గా ఉంది. అండ్ ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ కాలేజ్కి. అందరూ వీడియో తీస్తుంటే మేము వచ్చేస్తున్నాం వీడియోలో అని టెన్షన్ పడిపోతున్నారు. సో వీడియోని కిందకి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు కాలేజ్ చూపిస్తున్నాను. ఇది కాలేజ్ వ్యూ. చూసారు కదండి, కాలేజ్ క్యాంపస్. ఇది ఎంఎల్ఆర్ఐటీఎం. ఇది మా జిమ్ఖానా కాలేజ్లో. అందులో జిమ్ చేస్తూ ఉంటారు. అండ్ దాని పక్కనే కెఫెటేరియా ఉంటుంది. ఇదే అన్నమాట కెఫెటేరియా అండ్ కాలేజ్ వ్యూ. ఇదంతా ఇక్కడ కెఫెటేరియా. అండ్ ఇదంతా కాలేజ్ వ్యూ. బాగుంది కదండి కాలేజ్. చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం నేను కాలేజ్ వీడియో తీస్తున్నా. యాక్చువల్ వీడియో కోసమే కాలేజ్కి వచ్చాను ఇవాళ. మీ అందరికీ చూపిద్దామని. నేను చాలా వీడియోస్ ఈ కాలేజ్లో జాయిన్ అవ్వకముందు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను. చాలామంది బాయ్స్ చూపించారు. గర్ల్ నేనే ఫస్ట్ టైం అనుకుంటా. దట్స్ ఓన్లీ క్రెడిట్ గోస్ టు మీ. ఫస్ట్ టైం ఏ గర్ల్ షోయింగ్ ఎంఎల్ఆర్ఐటీఎం కాలేజ్ ఇన్ బ్లాగ్. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. అసలు అయితే ఇక్కడ నుంచి రావాలి. మనమైతే కాలేజ్ లోపలికి వెళ్ళిపోదాం, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి. చాలా నర్వస్గా ఉంది ఫస్ట్ టైం. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇక్కడ సరస్వతి స్టాచ్యూ ఉంటుంది. ఇది మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. లోపలికి వెళ్దాం పదండి. అలా చూస్తూ మిమ్మల్ని మా క్లాస్ రూమ్ వరకు తీసుకెళ్తాను. మా క్లాస్ అయితే 3rd ఫ్లోర్లో ఉంటుంది. నేనైతే ఈ కాలేజ్లో MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఎవరైనా తోడుంటే బాగుండి అనిపించింది ఫ్రెండ్స్. బట్ వ్లాగ్ అంటే అందరూ నర్వస్గా ఫీల్ అవుతారు. ఇది ఆఫీస్ రూమ్ అనమాట. ఇది స్టేర్స్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఇదంతా కాలేజ్ వ్యూ. కింద గ్రౌండ్లో అది లిఫ్ట్. స్టేర్స్ ఎక్కుతూ అలా వెళ్తే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి. 3 ఫ్లోర్స్ వరకు కనిపిస్తుంది ఇక్కడైతే.
ఇంకా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ వర్క్ కూడా జరుగుతుంది కాలేజ్లో. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. సో వర్కర్స్ వర్క్ చేస్తున్నారనమాట. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ లిఫ్ట్. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అన్నమాట. ఇంకా అలా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం పదండి. చాలా భయంగా ఉంది. నేనేంటో వీడియో తీయడం ఏంటో యూట్యూబ్లో పెట్టడం ఏంటో, బట్ మీ అందరికీ మా కాలేజ్ చూపించాలని నాకు ఒక మెమరీగా ఉంటుందని తీస్తున్నా. ఇది సెకండ్ ఫ్లోర్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అండ్ కొత్తగా ఇక్కడ ఇది కట్టారు, ఏదో స్పెషల్ క్లబ్ అంట. అండ్ ఇప్పుడు మనం మా ఎంబీఏ ఫ్లోర్ ఉండే క్లాస్ రూమ్కి వెళ్ళిపోతున్నాం, ఎంబీఏ డిపార్ట్మెంట్ దగ్గరికి. అండ్ ఇలా థర్డ్ ఫ్లోర్కి వెళ్తుంటే ఇక్కడైతే మా మ్యామ్ వాళ్ళు వచ్చారు. చాలా భయం వేసింది. హాయ్ చెప్పాను, అలా వెళ్ళాను. వాళ్ళు కూడా కెమెరాలో వస్తారనుకుని చూపిద్దాం అనుకున్నాం, బట్ రాలేదు. ఇదే మా ఎంబీఏ డిపార్ట్మెంట్. చూసారు కదండి బోర్డ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వ్లాగ్ మమ్మల్ని కూడా తీయంటూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడైతే మేము కొంచెం సెల్ఫీ దిగుతూ అలా హాయ్ చెప్పేసాం, ఒక వీడియో తీసుకున్నాం. వీళ్ళు కలిసేసరికి చాలా ధైర్యం వచ్చేసింది నాకు, వీడియో రికార్డ్ చేయడానికి కూడా, వ్లాగ్ తీసుకోవడానికి. వాళ్ళు మెయిన్ గేట్ చూపిద్దామని ఇలా వస్తుంటే అక్కడే హెచ్ఓడి ఉన్నారు. గట్టిగా అరుస్తున్నారు, లేట్ అయింది, ఈవెంట్ ప్లేస్లోకి వెళ్ళండి, ఇక్కడ ఏం చేస్తున్నారు అంటున్నారు. ఇంకా నయ్యో ఆయన చాలా హాట్గా ఉన్నారని అక్కడ నుంచి వెనక్కి పారిపోయాం. ఈవెంట్ దగ్గరికి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా అలా నడుస్తూ వెళ్తూ ఉన్నాం అన్నమాట, కాలేజ్ అంతా చూపించుకుంటూ. మా ఫ్రెండ్స్ చూసారు, క్లాస్మేట్స్ శివాని అండ్ నేహ. మీరు దొరికారు నాకని చెప్తున్నాను. అండ్ ఇక్కడ అది ఫార్మసీ బ్లాక్ అన్నమాట. అంటే హెచ్ఓడి అసెసరీ ఇది. అండ్ ఫార్మసీ బ్లాక్ చూసారు కదా. నెక్స్ట్ ఇది మహాత్మా గాంధీ మెయిన్ బ్లాక్. అదే ఇందాక ఎంట్రన్స్లో చూపించాను కదా, సరస్వతి మాత స్టాచ్యూని. ఇది మహాత్మా గాంధీ మెయిన్ బ్లాక్. అండ్ దాని పక్కన ఇంకో బ్లాక్ ఉంటుంది. అలా ఈ కాలేజ్లో ఎంబీఏ ఉంటాయన్నమాట. అండ్ ఇదంతా వెళ్దాం, మీరు కూడా నాతో ఇప్పుడిప్పుడే వస్తున్నారా. ఇంకా ఈవెంట్ వెనకాల చెరువు అన్నమాట. ఇదంతా చెరువు దగ్గర నుంచి అలా మనం ఇందాక అదే వ్యూ చూసారు కదా. ఇక్కడంతా అందరూ ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నారు, మంచిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు చాలామంది. ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి అయితే ఇంకా స్టార్ట్ అలా చిల్ అవుతున్నారు అన్నమాట. చూపిస్తూ వెళ్తున్నాం. చెరువు చూసారు కదండి, ఇదంతా కాలేజ్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడంతా చెరువు ఉంది కదండి, చాలా చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను.
బాగా ఆకలి వేసేస్తుంది. ఏమైనా తిందామంటే కూడా ఏం లేదు, మేమైతే ఏం తెచ్చుకోలేదు. సో అలా ఫన్నీగా ఏదో జోక్స్ వేసుకుంటూ అలా వెళ్తున్నామన్నమాట. ఇక్కడ సెట్టింగ్ అదంతా ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. కానీ ఇక్కడ చాలామంది ఫొటోస్ అవి దిగుతున్నారు. చూసారు కదండి గేట్, అక్కడ నుంచి నేను బైక్ కూడా అక్కడే గేట్ దగ్గర పార్క్ చేశాను అన్నమాట. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తారేమో అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది స్టేజ్ అక్కడ ఇంకా రెడీ అవుతుంది. అండ్ ఈ ఈవెంట్కి సింగర్ యశస్వి అండ్ బ్యాండ్రంగ్ వాళ్ళు వచ్చారు. డీజే అయితే ఉంది. ఈవెంట్ చాలా లేట్ నైట్ అవుతుంది, 10 అవ్వచ్చు అంతా అయ్యేసరికి. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇంకొంతమంది క్లాస్మేట్స్ కోసం ఎవరైనా కలుస్తారేమో. మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇలా ఒక పిక్ దిగేసాం వాళ్ళతో. అండ్ ఇక్కడ అలా నేను సరదాగా వీడియో తీసుకుంటున్నాను, అంతా మీకు చూపిద్దామని. మ్యాథ్స్ కవర్ చేశాను, బట్ ఎక్కువ టైం లేకుండే. ఇంకా కాలేజ్ లోపల చూపిద్దామంటే అప్పటికే హెచ్ఓడి అరుస్తున్నారు కదా, అందుకే ఈవెంట్ దగ్గరకు వచ్చేసాం. ఈవెంట్ దగ్గర అయితే ఇంకా అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దామని వెయిట్ చేస్తారు. సన్సెట్ చూసారు కదా, బాగుంది కదా. ఇది కాలేజ్ బ్యాక్ సైడ్ చెరువు అండ్ సన్సెట్. ఇక్కడ నుంచి కాలేజెస్ కనిపిస్తున్నాయి చూడండి, 2 బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటేమో MLRITM అండ్ ఇంకోటి IRI. అవి ఇది చెరువు అన్నమాట. ఇంకా ఇది స్టేజ్ బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ బాయ్స్ అయితే చాలా నర్వస్గా ఫీల్ అయ్యారు. వద్దు మేము వీడియోలో రాము అని చెప్పారు, కానీ నేను చూపెట్టేశాను.
ఇది ఈవెంట్ జరిగే ప్లేస్. ఈ టెంట్లు ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ ఉంటాయంట లోపల. అందరూ ఈవెంట్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేస్తున్నారు. బట్ ఇంకా టైం పడుతుంది స్టార్ట్ అవ్వడానికైతే. నాకైతే టైం లేదు ఈవెంట్ అంతా చూడడానికి, బికాస్ ఇంట్లో పర్మిషన్ లేదు ఉండడానికి. లేట్ నైట్ ఎందుకు లేదు ఏంటి అనేది ఇంకో వీడియోలో చెప్తాను. ఇక్కడ చూసారు కానీ లాంగ్ హెయిర్ అమ్మాయి చాలా బాగుంది కదా, నాకు పొడుగు జడ అంటే చాలా ఇష్టం. అక్కడ అమ్మాయికి చెప్పేస్తుంది వీడియో తీస్తున్నానని. ఇంకా మనమైతే అందరికి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా కంటిన్యూ వ్లాగ్ అయితే మా ఫ్రెండ్స్ చేస్తారు. ఆ వీడియోస్ అన్నీ నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు మీనాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇదన్నమాట. ఇంకా మనం పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నాం. నా ఫ్రెండ్స్ అయితే ఉండమని అడిగారు, కానీ మనకి ఇంట్లో పర్మిషన్ లేదు కాబట్టి వెళ్ళక తప్పదు. వాళ్ళకి తెలియకుండా పారిపోయి వచ్చేసాను నేను. ఇదన్నమాట, మనం పార్కింగ్ ప్లేస్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన స్కూటీ తీసుకొని బయలుదేరాలి. ఇక్కడైతే నా స్కూటీ తీయడానికి వేరే వాళ్ళు ఉంటే హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళని అడిగాను అనమాట. ఎందుకంటే వేరే బైక్స్ అడ్డుగా ఉన్నాయి, నా వల్ల అయితే కాదు అందులోంచి తీయడానికే. అసలే కొత్తగా నేర్చుకున్నాను. వీళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు. నేను వీడియో తీస్తుంటే వాళ్ళ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. వీడియో తీయొద్దని చెప్తున్నారు అనమాట. మీ ఫేసులు చూపించలేండి. ఇంకా వాళ్ళకి బాయ్ అని థ్యాంక్ యూ చెప్పి వచ్చేసి